హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి పులుగు రుచులు. పండగ పిండి వంటల్లో అరిసెలు అంటే అందరికీ ఇష్టమే, కానీ చేయాలంటేనే భయం. పాకం ముదిరిపోతుందేమో లేదా అరిసెలు గట్టిగా వస్తాయేమోనని చాలామంది అసలు ట్రై కూడా చేయరండి. కానీ ఈరోజు వీడియోలో అరిసెలు అస్సలు ఫెయిల్ అవ్వకుండా మొదటిసారి చేసేవారు కూడా ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. పక్కా కొలతలతో ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే మటుకు మీ అరిసెలు అచ్చం షాపుల్లో కొన్నట్టే వస్తాయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ పర్ఫెక్ట్ అరిసెలు తయారు ఎలా చేయాలో చూసేద్దామా? మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. లెట్స్ గో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1.5 కేజీ రైస్ తీసుకున్నానండి, రేషన్ రైస్. ఇది వచ్చేసి రేషన్ బియ్యం. ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మనకు అరిసెలు అనేటివి చాలా బాగా మెత్తగా బాగా వస్తాయి అనేసి ఎప్పుడు కూడా మనము ఈ రేషన్ రైస్ తీసుకుంటామండి. సో ఈ బియ్యాన్ని మనము నీట్గా ఒక 5-6 సార్లు నీట్గా వాష్ చేసుకునేసి ఈజీగా 24 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలండి మనం ఆ బియ్యాన్ని. బియ్యం నానేసిన 12 గంటల తర్వాత ఒకసారి కడిగేసి నీళ్లు మార్చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని తర్వాత రోజు పొద్దున్నే ఒకసారి మనము ఇంకా వడపోసేసుకునేసి ఒక 5 నిమిషాలు వడగిన్నెలోనే ఉంచేసుకొని ఇక మిల్లు పట్టించేసుకుంటే సరిపోద్దండి. నేను ఈ వీడియో క్లిప్ ఐ థింక్ నేను మిస్ చేసేసినట్టున్నాను, నాకు అక్కడ రికార్డ్ అవ్వలేదు. మనము బియ్యాన్ని ఏమి ఆరపోసుకోవాల్సిన అవసరం లేదండి, గుడ్డల మీద అట్లాగేమీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలానో మిల్లుకి ఇస్తాం కాబట్టి అసలు మనకి దీనికి పిండికి ఆ తడి అనేది తేమ అనేది ఉండాలండి, అప్పుడే మనకు అరిసెలు బాగా వస్తాయి. సో జస్ట్ మీరు వడగిన్నెలో వేసేసుకునేసి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచేసి తీయేస్తే సరిపోద్ది. పిండి పట్టించేటప్పుడు కూడా మనం తేమ ఆరిపోకుండా ఉండేదానికి పిండి అసలు పొడిగా అవ్వకూడదండి. వెంటనే మనము చేత్తో ఇలాగ ప్రెస్ చేసుకుంటే దాన్ని లోపలికి అదుముకోవాలి. అప్పుడే మనకు అది పిండి అనేది ఆ తేమలనే ఉంటుంది. తెచ్చాక మనం దీన్ని ఒకసారి సన్నటి జల్లెడతో బాగా మొత్తాన్ని ఎక్కడ కూడా గుల్లలు లేకుండా నీట్గా మనము దీన్ని జల్లి పట్టించేసుకుని మళ్ళీ గట్టిగా ఒత్తేసుకుని పైన తడి క్లాత్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ కేజీ బెల్లానికి మనకు 1.5 కేజీ రైస్ కానీ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొద్దిగా పిండి మిగులుద్దండి మనకు కరెక్ట్గా కానీ పాకం పడితే మటుకు, అంతేకాని అంతకంటే ఎక్కువ పిండి అయితే పట్టదు. సో కరెక్ట్గా కేజీ బెల్లం అనేది ఒక 50 గ్రాములు ఎక్కువ ఉండొచ్చు అంతేను. సో బియ్యం మటుకు కరెక్ట్గా 1.5 కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. బెల్లము ఎప్పుడైనా కానీ మనం అరిసెలకి పాగు బెల్లం అని అడగాలండి. పాగు వచ్చే బెల్లం అయితేనే మనకు అరిసెలకి బాగుంటుంది. సో ఆ బెల్లాన్ని మనం ఇలాగా దంచుకొని బాగా పొడిలాగా చేసుకునేసి ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునేసి బెల్లం బాగా కరగనివ్వాలండి. బెల్లం కరిగితే ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుంటాము డైరెక్ట్గా ఇదే గిన్నెలో కాకుండా, మీరు అరిసెలు చేసే గిన్నె కాకుండా వేరే గిన్నెలో వేసేసుకోండి ఫస్ట్. సో ఆ బెల్లం మొత్తం కరిగేసేసి దాంట్లో ఏమన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏంటంటే బెల్లం బాగా కరిగేసిన తర్వాత మొత్తం గడ్డలన్నీ అన్నీ కరిగిన తర్వాత మనము ఇప్పుడు ఏదైతే మనం అరిసెలు చేసుకుంటామో దాంట్లోకి వడపోసేసుకోవాలి. మనము పాకం పట్టేదానికి మటుకు కొద్దిగా మందంగా ఉండే గిన్నె తీసుకోండి, అప్పుడే మనకు అడుగు మాడకుండా ఉంటుంది. సో ఇంకా మనం ఈ వడపోసుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసి బాగా కాగనివ్వాలండి. మనం మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని మొత్తాన్ని కూడా మనకు కరెక్ట్గా కావాల్సిన పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ బాగా కాగనివ్వాలి ఈ పాకం మొత్తాన్ని కూడాను. సో వన్స్ మధ్యలో మనం ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి కొద్దిగా వేసుకొని మనం చేత్తుకొని ఇలాగ కలుపుతూ ఉంటే తెలిసిపోద్ది పాకం పడ్డదా లేదని. సో మనకు నేను చూపిస్తున్నాను కదండి, ఒక సాఫ్ట్ బాల్ లాగా ఒక టెక్స్చర్ రావాలండి, సాఫ్ట్గా ఉండాలి, బాల్ ఫామ్ అవ్వాలి. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము పాకం పట్టుకోవాలి. సో అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో వన్స్ ఆ పాకం రాగానే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి పాకంలోంచి. వన్స్ మనకు ఆ పాకం రాగానే వెంటనే ఫ్లేమ్ తగ్గించేసుకునేసి అందులో యాలకుల పొడి వేసేసుకొని పిండి కొద్దిగా వేసుకోవాలండి. దీనికి మటు ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఉండాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ స్పీడ్గా మనం ఆపకుండానే తిప్పుకుంటూ ఉండాలి, దాన్ని మొత్తాన్ని కలిపేసేయాలి. అలాగా మనం మధ్యలో పిండి చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే మటుకు మీకు రాదు. అలా అని చెప్పేసి గ్యాప్ ఇచ్చేసి మరి నీళ్ళగా కూడా ఉంచుకోకుండా కొద్దిగా వేపించుకుంటూ మనం ఒక పర్సన్ అడిగేసి అలాగా మీరు కలుపుకుంటూ ఉండాలి. మనకంటూ ఇది ఒక సాఫ్ట్ ఒక పూరి పిండి వస్తుంది కదా, సో సాఫ్ట్గా ఉండాలి. అంతవరకు వచ్చేంత వరకు మనం పిండి వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మీరు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి కలుపుకోవచ్చు, కానీ మాకు తెడ్డని ఉంటుందండి, సో మేము దాంతో కలుపుతాము. మీకు చూపిస్తాను నేను. సో అలాగా మనం మధ్యలో ఎంత పిండి కావాలో అంతే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి గిన్నెలు మటుకు వేయొద్దు. సో నేను చూపిస్తున్నాను కదా అండి,
ఇలా కనుక ఈ తెడ్డుతో మనం ఇలా కానీ గెలుక్కుంటే అప్పుడు మొత్తం మనకు ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలిసి ఎక్కడ బియ్యం పిండి ఉండకుండా బాగా వస్తుంది. సో ఇంక ఇలా రాగానే మనం ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని దీనిపైన ఒక 4-5 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకునేసి మనం దీని మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండి సాఫ్ట్గా ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత మరీ గట్టిగా అవ్వకుండా బాగుంటుంది. ముందే మనము గట్టిగా అయితే చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం అరిసెలు కాల్చుకుని కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. అది కాగేలోపు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి వేసి పెట్టేసిన ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోంచి జస్ట్ ఒక్కొక్క గెరిట పిండి మటుకి తీసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వెంటనే మూత పెట్టేసేయండి. మనమైతే ఎన్నైతే చేసుకోగలమో అంతంత పిండి మటుకు చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. సో ఇలాగ నేను ప్లేట్లో కొద్దిగా పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత పిండి తీసుకోండి సరిపోద్ది. దాన్ని చిన్న బాల్ లాగా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతోనే ఇలాగా ప్రెస్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా రౌండ్గా ఒత్తుకోండి. మీరు దీన్ని ఏదైనా పాలిథిన్ పేపర్స్ మీద కావచ్చు, లేదంటే బటర్ పేపర్ అని దొరుకుద్ది దాని మీదైనా కావచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసేసిన తర్వాత ఆ కవర్ని ఇలాగ 4 భాగాలు చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు అరిటాక్ కానీ అవైలబిలిటీ ఉంటే దాని మీద చేసుకున్నా కూడా బాగుంటుందండి. దీనికి మనకి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చేసుకుంటే ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో అరిసెని జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలండి. హాట్గా ఉంటుంది ఆయిల్, కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి, మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇలా వేసేసిన తర్వాత మనకు చూసారు కదా బాగా కొద్దిగా పొంగు వస్తూ బాగా పైకి వచ్చేసేసింది. ఆయిల్ మరీ ఎక్కువ కాగలేదు, అలా అని చెప్పి తక్కువ కాగలేదు. సో ఇలాగ మనం 1 by 1 వేసుకుంటూ వీటి మొత్తాన్ని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు కాలగానే మళ్ళీ వెనక్కి తిప్పుకుంటూ మరి ఇంకోవైపు కూడా అలా కాల్చుకుంటూ దీన్ని మంచి పర్ఫెక్ట్ చూడడానికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి. సో ఒకేసారి వేసిన వెంటనే తిప్పకుండా కింద ఒక పక్క కాగిన తర్వాతనే వేగిన తర్వాతనే మళ్ళీ తిప్పుకుంటూ ఉంటే ఏంటవుద్దంటే మనకు బాగా అన్ని వైపులా బాగా ఈవెన్గా కాలుతూ ఉంటాయి. సో ఇలాగా మనకు 2 పక్కల చూసారంటే మనకు ఒక సైడ్ బాగా ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో పక్క కూడా మనం కాల్చేసేసుకునేసి మనము అరిసెలు తీసేసే ఉంటుంది కదండి మన ఇది గెరిట, దాన్ని ఇంకో గెరిట మీద ఇలా ఫ్లాట్గా ఉన్న గెరిట మీద వేసేసి ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మీకు కావాలంటే అరిసెలు తెప్పిట్టు ఉంటుంది దాని మీద కూడా వేసేసుకోవచ్చు. నాకు అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలాగా జస్ట్ రెండింటి మధ్యన కనుక ఇలా వేసి ప్రెస్ చేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కావాలంటే ఇందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మన పిండి కలిపేటప్పుడే ముద్ద చేసుకున్నప్పుడే అరిసెల్లో ఇలాగా నువ్వుల్లో ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసుకునేసి మనం అరిసెలు ఒత్తుకుంటే మటుకు బాగా అవి కూడా నువ్వులు అరిసెలు అవుతాయి. సో అంతే అండి. ఇంకా మీరు ఎన్ని ఉంటే అన్నీ ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. నీట్గా జాగ్రత్తగా కాల్చుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మీరు అరిసెలు తీయగానే ఏదైనా ఒక స్టెయినర్లో వేసేసుకుంటే ఇంకా ఆయిల్ కూడా మిగతా ఆయిల్ కూడా పోద్ది. సో ఇలాగ మొత్తం చేసుకున్న తర్వాత మనము ఈ అరిసెలన్నింటినీ కూడా మనం ఏదైనా ఒక గుడ్డ మీద కావచ్చు, లేదంటే పేపర్ది ఉంటాయి కదండి, పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద అక్కడ పెట్టేసుకునేసి డేషాలనే పెట్టుకునేసి మొత్తాన్ని ఆయిల్ అంతా పోయేంత వరకు పూర్తిగా చల్లారేంత వరకు మనం పెట్టుకుని తర్వాత 8 కంటైనర్లో ఉంచుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ కదా అరిసెలు చేయడం అనేది. బట్ నిజమేను, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం పాకం పట్టేటప్పుడు మటుకు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీరు చూసారో లోపల ఎంత బాగా వచ్చిందో, ఆ కలర్ కావచ్చు, మంచిగా టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సో అంతేనండి, అరిసెలు మటుకు చాలా ఈజీగా చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇది వచ్చేసి దీన్ని మేము ఉక్కిరి అంటామండి. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి గెలుక్కున్నాం కదా, అందులో లాస్ట్లో పిండి అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఉంటుంది కదా పిండి మిగిలిపోయేసి, ఆ తెడ్డుకు కావచ్చు, మనం తీసుకునే గెరిటికి కావచ్చు ఇలాగా. సో దాని మొత్తాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తాన్ని కలిపేసేసుకునేసి మనం అరిసెలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఈ మిక్స్చర్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటారండి. సో అలా వేసేసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని ఉడకనిచ్చుకుంటూ ఉంటే కాసేపటికి ఇలాగా మంచి హల్వా లాగా ఒక మంచి సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది తింటే నడుము నొప్పులు కూడా తగ్గుతాయని చెప్పేసి అంటారనేసి అమ్మ చెప్పిందండి. సో అంతే అండి. మీరు కూడా నేను చూపించినంత క్వాంటిటీ కాకపోయినా కానీ ఫస్ట్గా ట్రై చేసి తక్కువలో ట్రై చేసుకోండి. మనము పండగలకి చాలా రకాల జంతికలు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే అందులో కొన్ని ఓన్లీ బియ్య పిండితో చేస్తేనేమో మరీ ఎక్కువగా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి, పళ్ళు నొప్పులు వచ్చేలాగా.
లేదంటే ఓన్లీ శనగపిండితో చేస్తేనేమో అవి మరీ సాఫ్ట్గా ఉండి టేస్ట్ అంత బాగోవు. అలా కాకుండా మనం ఆ రెండింటిని కలిపి జంతికలు కనుక చేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బట్ అవి చేసే తీరులో కనుక చేస్తే మటుకు బాగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. సో అలా గుల్లగుల్లగా జంతికలు రావాలంటే ఏం చేయాలనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి, లైక్ చేయండి. లెట్స్ గో. దీనికోసం మనకి 4 గ్లాసుల బియ్యపిండి కావాలండి. నేను ఇక్కడ నాకు కావాల్సిన క్వాంటిటీ చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఈ కొలత ప్రకారం ఎన్నైనా చేసుకోవచ్చు. నేను అరిసెలకి బియ్యం నానపోసిన రోజు దీన్ని కూడా కలిపి నానపోసేసుకునేసి ఆ రోజు కలిపి మిక్స్ పట్టించేసేసాను కదండి. ఇప్పుడు దీన్నే ఆరపెట్టుకొని వాడుకుంటున్నాను. మీరు ఏ బియ్యపిండి వాడుకున్నా ఓకే. ఇది రేషన్ బియ్యంతో చేసిన బియ్యపిండి, బాగా స్మూత్గా పట్టించిన బియ్యపిండి అండి, గుళ్ళు ఉండకూడదు. ఓకేనా. సో ఇంకా వచ్చేసి మనకు శనగపిండి కావాలి. శనగపిండి వచ్చేసి 2 గ్లాసెస్. మనము 2:1 రేషియో తీసుకోవాలండి. అంటే 4 గ్లాసులు బియ్యపిండికి 2 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను. అలా మీరు ఎన్ని తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోద్ది. నేను కూడా దీన్ని ఇంట్లోనే పట్టించాను, ఎక్కడ కూడా బయట కొన్నది కాదు. పచ్చనపప్పు ఎండబెట్టుకొని నేను ఇట్లాగా చేసుకున్నాను, పొడి చేపించాను. అలానే వామ్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకోండి. వామ్ వేయడం వల్ల మనకు శనగపిండి వాడుతున్నాం కాబట్టి ఆ డైజెషన్ ఇష్యూస్ రావు, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా బియ్యం పిండిని జల్లించుకోవాలండి. మన దగ్గర ఉన్న జల్లెడతో మనము దీన్ని బాగా నీట్గా, ఎక్కడ కూడా బరక లేకుండా నీట్గా జల్లించుకుంటే సరిపోద్ది. సో అలా జల్లించుకునేసి మనం మొత్తాన్ని కూడా మనం దేంట్లోకి అయితే కలపాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోనే మళ్ళీ మనం వచ్చేసి శనగపిండి కూడా జల్లించుకోవాలి. శనగపిండిని కూడా జాగ్రత్తగా మొత్తం కూడా మనము జల్లి పట్టించేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనము మొత్తాన్ని కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా బియ్యపిండి శనగపిండి రెండు కూడా బాగా కలవాలండి. సో అంతవరకు మనం కలిపేసేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇందులోనే మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వచ్చేసి మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మనము ఫస్ట్గా తీసుకున్న వాము ఉంది కదా, దాన్ని కొద్దిగా బియ్యపిండి వేసేసి కాస్త మెత్తగా కానీ వేసుకున్నాం అనుకోండి, మనకు కారాల చుట్లు ఉంటాయి కదండి, అదే జంతికలు గొట్టాలు అంటారు కదా, వాటిలోంచి దిక్కుండా ఇవి అడ్డపడకుండా ఉండే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందులోనే ఒక 2.5 స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఎక్కువగా మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. సో ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి. అన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసేసుకునేసి దీనికి మధ్యలో మనం వచ్చేసి ఇట్లాగా మొత్తాన్ని కూడా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంచుకునేసి దీన్ని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు కొద్దిగా ఆయిల్, ఒక 2 గరిటెల ఆయిల్ కాచుకునేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఒకేసారి మొత్తం పిండి మీద వేస్తే ఉంటలు కట్టే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఇక్కడ మధ్యలో కొద్దిగా స్పేస్ చేసి అందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో మీ దగ్గర కనుక వెన్నగానే ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి. నాకు వెన్న అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలాగ ఆయిల్ కొద్దిగా వేడి చేసి వేసేసుకుంటున్నాను. సో ఇదంతా ఫస్ట్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పాచులాతో కలిపేసేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే చేత్తోనే ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసేసుకోండి. ఇలాగ చేత్తో మొత్తం కూడా కలుపుకుంటే మనకు ఈ టెక్స్చర్ రావాలండి. ఇలాగా మనం ఇలాగ ఉంటలాగా చేస్తే ఇలా మొత్తం ఒక ఉంటలాగా ఫామ్ అయితే ఇంక మనకు ఖచ్చితంగా గుల్లగుల్లగా వస్తుంది. ఇదే మెయిన్ టిప్ అండి. సో ఇలా మనం చేయడం వల్ల గుల్లగుల్లగా వస్తాయి జంతికలు అనేటివి. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని నేను చూపిస్తానండి మీకు ఒక టెక్స్చర్ ఎలా రావాలో. సో అంతవరకు మనం దీన్ని కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదు. సో కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి బాగా సాఫ్ట్గా కలిపిన పూరి పిండి అలా ఉంటుంది కదా, సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఉంటుంది దీన్ని మొత్తాన్ని కూడా. వన్స్ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే ఇలాగ మనము వేలుతో ఇలా కనుక ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసేసుకునేసి ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే ఏమవుద్దంటే జంతికలు వేసుకునేటప్పుడు గట్టిగా లేకుండా చాలా స్మూత్గా వస్తాయి. సో ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనము ఆయిల్ కాగబెట్టేసుకోవాలండి. ఎంతైతే కావాలో మనం కాల్చుకోవడానికి కావాల్సినంత ఆయిల్ కాగబెట్టుకోవాలి. పిండిని మనమే నానబెట్టాల్సిన అవసరం లేదు, ఈ టైంలోనే అది నానిపోతాయండి. ఇప్పుడు ఇంకా మనము ఏ షేప్లో మనం కారాలు కావాలనుకుంటున్నామో ఆ షేప్ కావాల్సిన ఆ మోల్డ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలండి ప్లేటు. ఆ ప్లేట్కి అలానే మనం తీసుకున్న కారాల చుట్లకి అదే జంతికల గొట్టాలకు కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏంటంటే వేసిన తర్వాత ఆ పిండి అనేది అక్కడే అంటుకుపోయేసి ఎండిపోయి తర్వాత అడ్డపడకుండా ఉంటుంది హోల్స్కి.
సో అందుకే మనం కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంటే ఈజీగా వస్తుంది అనమాట మిగిలిన ఎక్సెస్ పిండి అంతా కూడాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కారాల చుట్లకి ఈ పిండి మొత్తాన్ని కూడా మనము 3/4 వరకే నింపాలండి. ముక్కాలు భాగమే నింపుకోవాలి. మరీ ఎక్కువగా నింపితే మనకు పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతవరకు నింపుకునేసి ఇంకా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. వన్స్ ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా పిండి కానీ వేసి చెక్ చేసుకుంటే పిండి అనేది ఇలా కనుక పైకి వచ్చేస్తే ఇంకా ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టండి. ఇంకా ఆ టైంలో మనం ఇంకా కారాలు చుట్టేసుకుంటే సరిపోద్ది. మనకు కావాల్సిన షేప్లో మురుకులకు చుట్టేసుకుంటే సరిపోద్ది. ఇలా కాకుండా మీరు మన తీసుకునే ఇది ఉంటుంది కదా, తులులు గెరిట అంటారు కదా, అదే హోల్స్ ఉండేది జాలి గెరిట, దాని వెనకాల కూడా వేసేసుకొని డైరెక్ట్గా దీంట్లో ఫ్లిప్ చేసుకున్నా సరిపోద్ది. సో ఇలా వేసుకున్న తర్వాత మీకు ఒక టిప్ ఏంటంటే ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కానీ పొంగు వస్తూ ఉంటే వెంటనే అక్కడితో వేయడం ఆపేసి ఫ్లేమ్ తగ్గించేసుకుంటే మీకు ఆ పొంగు తగ్గిపోతాయండి. ఇలాగా మనం వేసిన జంతికలు ఒక సైడ్ కొద్దిగా వేగనిచ్చేసి కొద్దిగా గట్టిపడ్డాక వెంటనే మనము వేరే సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటే సరిపోద్దండి. సో అలా తిప్పుకుంటూ మనము ఒక ఎక్కువసేపు అయితే ఎక్కువ సార్లు టర్న్ చేయడానికి ట్రై చేయొద్దు, విరిగిపోతాయి. సో మనం ఏంటంటే ఇది అసలు వేగిందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం వేసినప్పుడు ఆయిల్ చాలా పొంగొచ్చినట్లుగా చాలా ఎక్కువగా బుడగలు ఉంటాయి కదా, వన్స్ ఇది కరెక్ట్గా వేగితే ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అందులో ఉన్న ఆ పొంగు అనేది తగ్గిపోయి చాలా వరకు ఆయిల్ సైలెంట్గా ఉంటుందండి. ఆ టైంలో ఇంకా మనకు అది కరెక్ట్గా మనకు క్రిస్పీగా వచ్చినట్టు కలర్ కూడా మారి ఉంటుంది. మీరు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వేగాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా అలానే మిగిలిన పిండితో ఎన్ని కావాలంటే అని అలానే ఆ టిప్స్ అన్ని ఫాలో చేసుకుంటూ మనం కొద్దిగా ఆయిల్ కాగనిచ్చేసి తర్వాత ఇలా కనుక మనము చుట్టుకుంటూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా కారాలు అనేటివి రెడీ అయిపోతాయండి. అంతే అండి, మన కారాలు మురుకులు జంతికలు రెడీ అయిపోయాయి. సో వీటిని మనం ఎలా పిలిచినా కూడా టేస్ట్ అయితే ఒకటే కదండి. ఇవి చాలా పర్ఫెక్ట్గా గుల్లగుల్లగా చాలా బాగున్నాయండి. పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తినేయచ్చు. మీకు ఇంత గుల్లగుల్లగా ఇష్టం లేదంటే మటుకు మనం తీసుకున్న క్వాంటిటీని బియ్యం పిండి పెంచేసి సన్నగా పిండి తగ్గించుకుంటే సరిపోద్ది. సో అంతే అండి, ఇంకెందుకు మీరు కూడా వెళ్ళి ట్రై చేస్తారా? వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పండగ సీజన్ వచ్చిందంటే అందరి ఇళ్లలోనూ పిండి వంటలు గుమగుమలు నిండిపోతాయి కదండి. అందులో బూందీ లడ్డు అంటే అది ఒక జస్ట్ స్వీట్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. కానీ చాలామందికి బూందీ సరిగ్గా రాకపోవడము, లేదంటే పాకం ఎలా పట్టాలో తెలియక అవి గట్టిగానో లేదంటే మరీ జ్యూసీగానో ఉండిపోతాయి. అవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటమ్మ పులుగు రుచులు. ఈరోజు నేను పండగ స్పెషల్గా బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు అది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా కావచ్చు, చాలా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలాగా అది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం కనుక నేను చూపించిన కొలతతో లడ్డు చేసుకుంటే మటుకు మీరు కావాలంటే ఎవరికైనా పంపించినా కూడా అవి ఎక్కువ రోజులు త్వరగా బూజు పట్టకుండా ఒక 20 days వరకు నిల్వ ఉంటాయండి, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అంత పర్ఫెక్ట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వెళ్ళిపోదాం. లెట్స్ గో. దీనికోసం మీకు కావాల్సిన జీడిపప్పు తీసుకోండి, అలానే ద్రాక్ష కూడా తీసుకోవాలి. మనం వచ్చేసి ఒక 10 వరకు ఇలాచీ కూడా తీసుకొనేసి, ఇది పచ్చకర్పూరం అండి, మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 750 grams ఉండొచ్చు. నేను చూపిస్తున్న గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే గ్లాస్తోనే కొలతలు వేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందండి. నేను ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా పిండి కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ 3 గ్లాసులు కాకుండా అంటే నేను ఎక్కువ పిండి తీసుకున్నాను, ఓకేనా. సో దీన్ని మనము జల్లిచేసి పెట్టుకోవాలి. అలానే చక్కెర వచ్చేసి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో శనగపిండి అదే గ్లాస్తో చక్కెర తీసుకోవాలి. సో మీరు వచ్చేసి కరెక్ట్ క్వాంటిటీ అండి, నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్, ఇది కేజీ ఉంటుందండి చక్కెర మటుకు, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ కదా. ఇప్పుడు ముందుగా శనగపిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా జాగ్రత్తగా మనము నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలండి. మనము ఎక్కువ వాటర్ యాడ్ చేసేది ఒకేసారి, మీరేంటంటే జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఏంటంటే అండి, మనము తీసుకునే గెరిటగా పెట్టిగా చూసామనుకోండి, ఆ గెరిటికి పైన ఒక కోట్ లాగా రావాలి, జస్ట్ కోటింగ్ అయినట్లుగా అనిపిస్తుంది. సో అంతవరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎక్కడ లంప్స్ లేకుండా మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అయితే వేయొద్దు, అది చాలా మిస్టేక్. అలా అని చెప్పి లూజ్గా మటుకు చేయొద్దు. పిండిని బాగా థిక్ ఉండకూడదు, మరీ లూజ్ ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇక్కడ కోటింగ్ అయిన చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడు మీరు లడ్డు దేంట్లో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసేసుకొని ఫస్ట్ చక్కెర యాడ్ చేసేయాలి. చక్కెర వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకునేసి జస్ట్ మీరు ఏంటంటే
ఒక గెరిట తీసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనము ఆ వాటర్లోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్లో అయితే మటుకు మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకోవాలి, లేదంటే ఏంటంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ అలానే కాసేపు ఉడకనిచ్చాలండి. మనకి ఇది ఒక పాకం రావాలి. ఆ పాకం రెడీ అయ్యేంత వరకు మనము అడుగు మాడిపోకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉంటే మనకు కొద్దిసేపటికి ఇలాగా నురగలు వచ్చేస్తుందండి. మీరు చూసారనుకోండి, ఇప్పుడిప్పుడే ఇది బాయిల్ అవడం స్టార్ట్ అయింది మొత్తం కర్రీకి. సో మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనకి ఇలాగ నురగ వస్తుంది పై వరకు. చూసారు కదా, ఇలాగ నురగ వస్తుందంటే మనకి ఇప్పుడిప్పుడే పాకం పడుతుంది అర్థము. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు పాకం అనేది ఇలా కనుక చెక్ చేసినప్పుడు మనకి ఇది వేళ్ళ మధ్యలో నుంచి ఇంత తీగ వరకు వచ్చేసి పల్చటి తీగ అప్పుడు బ్రేక్ అవ్వాలండి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూడండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రాగానే ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనము బూందీ వేయించుకునే దానికి తగినంతగా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అవనివ్వండి. మనము పక్కన పెట్టుకున్న ఈ పాకంలో జస్ట్ ఇలాగా కొద్దిగా నలుపుకొని వేసుకోవాలండి పచ్చకర్పూరాన్ని. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షన్ అని చెప్పాను కదా. బట్ వేసుకుంటే మటుకు మంచి స్మెల్ వస్తుందండి, ఒక టెంపుల్ వైబ్ వస్తుంది. సో అలా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మీరు ఇంకొకసారి చెక్ చేశారనుకోండి, పాకము మరీ గట్టిగా లేకుండా పల్చటి తీగ వరకు ఇంతవరకు వచ్చింది కదా. సో సేమ్ ఇదే పాకం మీరు పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక జాలి గెరిట అంటారు కదా, వడలు తీసుకునేది, అలాంటిది కానీ లేదంటే డైరెక్ట్గా బూందీ గెరిట దొరుకుతుంది. అందులో ముక్కాలు గెరిట పిండి వేసేసుకొని మీరు జస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పైన ఇలాగ ట్యాప్ చేసుకున్నా ఓకే, లేదంటే ఇలా తిప్పుతున్నా ఓకే అండి. ఆయిల్ కనుక బాగా కాగుంటే మటుకు ఖచ్చితంగా మీ బూందీ రౌండ్ షేప్లో బాగా వస్తాయి బాల్స్ లాగా. మనకు బూందీ సరిగ్గా రావట్లేదంటే కారణం ఆయిల్ అనేది హీట్ అవ్వలేదనేసి. సో ఇప్పుడు ఇలా వేయగానే ఒక 30 సెకండ్స్ ఇలా ఉంచేసేస్తే మనకు పైన కొద్దిగా క్రిస్ప్ లేయర్ వస్తుంది, కానీ లోపల మెత్తగా ఉండాలండి. మీరు చూసారా ఇంతవరకు వచ్చేంత వరకు మనము వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే అవి క్రిస్పీగా అయిపోతాయి, అప్పుడు లడ్డు మనకు సాఫ్ట్గా రాదండి. ఇవి మరీ మనం పచ్చిగా తీయకూడదు, అలా అని చెప్పేసి వేసిన వెంటనే తీసేయడం అలాంటివి చేయొద్దండి. మరి ఎక్కువగా కూడా వేగనివ్వద్దు. ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రాగానే మన షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను చూపిస్తున్న విధంగా ప్రతిసారి కూడా ఇలాగా గెరిటని క్లీన్ చేసుకోవాలండి, జాలి గెరిటని. అలానే ఆయిల్ కూడా మనకు చాలా ఎక్కువగా బబుల్స్ వచ్చేంత వరకు హీట్ అవ్వాలి. అప్పుడే మనకు నేను చెప్పినట్లుగా బూందీ అనేది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా నేను ట్యాప్ చేస్తున్నాను కదా, ఇలా వేసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు ఆ బబుల్స్ అనేవి దాంట్లో పడిపోయేసి మీకు మంచి బూందీ వస్తుందండి. మంచిగా రౌండ్గా మన ముత్యాల లాంటి బూందీ వస్తుంది. సో అంతవరకు మనము ఇలాగనే మీరు ఎన్ని వాయిల్ వస్తే అన్ని వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ పాకంలో వేయగానే ఒకసారి ఇలాగ కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, బూందీ మొత్తం కూడా పాకాన్ని పీల్చుకుంటాయి. ఇలాగ మీరు ఎన్ని వాయిల్ వస్తే అన్ని కూడా నేను చెప్తున్నాను కదా అండి, మరీ ఎక్కువ వేసేయొద్దు. జస్ట్ మన ఆయిల్కి ఇలాగ ఒక లేయర్ రావాలంతే పైన వేయగానేసి. ముక్కాలు గెరిట వేసుకుని మీరు తీసుకునే గెరిట సైజుని బట్టి, ఓకేనా. సో అప్పుడే మనకు రౌండ్ బాల్స్ లాగా అలానే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా అంటుకొనేసి ఉంటలు రాకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే మీరు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక బూందీ వేయడం మొత్తం పిండి అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాకంలో మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. గెరెట్తో ఇలాగా మనం కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ బూందీ అనేది కాస్త అక్కడక్కడ మెత్తబడుతుంది. ఇప్పుడు ఏంటంటే అదే ఆయిల్లో మనం తీసుకున్నాం కదా ఎండు ద్రాక్ష, అవి వేసేసి నేను చూపిస్తున్న విధంగా ఎండు ద్రాక్ష బాగా వేగిన తర్వాత ఇలాగ పైకి పొంగినట్టుగా వస్తుంది కదండి. సో అంతవరకు మనము ఈ ఎండు ద్రాక్షని ఆయిల్లో మాడిపోకుండా ఫ్రై చేసుకొని జాగ్రత్తగా వెంటనే తీసేసుకొని మనం బూందీలో వేసేసుకోండి. అలానే జీడిపప్పును కూడా వేసేసుకొనేసి మనము దీన్ని మాడిపోకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కూడా మనము దూరగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మాడబెట్టేసేయొద్దు. జస్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ పైకి తీసి చూసుకోండి అసలు వేగలేదనేసి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మన బూందీలో వేసేసుకోండి. ఇప్పుడు మన యాలకులు వచ్చేసి ఒకసారి మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి కచ్చపచ్చగా. సో అలా గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి కూడా ఇందులో 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా అన్నీ కూడా
బాగా మిక్స్ అయిపోవాలి, అంతవరకు మనం దీన్ని కలుపుకోవాలండి. సో చాలామంది ఇది బూందీ అనేది మనకు ముద్దకు రావాలనేసి ఏం చేస్తారంటే మిక్సీ వేస్తారు కదా. సో మీరేమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో ఒక్కసారి 4 ప్లేసెస్లో జస్ట్ ఇలాగా మెత్తగా మ్యాష్ చేయండి చాలు. ఎక్కువ వద్దండి, జస్ట్ 4 సార్లు ఇలాగ మ్యాష్ చేస్తే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. మనం బూందీ కూడా మరీ ఎక్కువగా వేపలేదు కాబట్టి బూందీ సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ మ్యాష్ చేస్తే మనకి ఇంకా కొద్దిగా అక్కడక్కడ నలిగి మంచి ముద్దకి వస్తుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కనుక మనము పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఇది చల్లారుద్దండి. ఉంటకి మనకు రావాలి కదా, మరీ కాలకూడదు. ఇప్పుడు గోరువెచ్చగా రాగానే మనం ఏంటంటే ఇంకా మనం లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేసేయచ్చండి. సో ఇప్పుడు లాస్ట్గా ఒకసారి కలిపేసేసుకొని గెరిటికి ఏమైనా ఎక్సెస్ ఉంటే మొత్తం తీసేసి ఇప్పుడు మనము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను చూపిస్తున్న ఆ సైజు లడ్డూలు వచ్చేసి 30 అయ్యాయండి. మనకు కరెక్ట్గా 30 లడ్లు అయ్యాయి. అంటే 1 కేజీ చక్కెర 3/4 కేజీ శనగపిండికి కరెక్ట్గా 30 లడ్డులు వచ్చాయి నేను చూపిస్తున్న ఆ సైజు లడ్డూస్. సో ఇలాగ మీరు మొత్తం కూడా చుట్టేసేసుకునేసి ఒక డేషాలోకి, అదే మీరు ఏ కాండ్రంలోకి ఆరబెట్టేసారండి. లడ్డూలు వెంటనే మనం ఎందులోనూ స్టోర్ చేయొద్దు, బూజు పడుతుంది. బాగా చల్లారనివ్వాలి. అంతే అండి, చూసారు కదా నేను చెప్పిన ఈ పక్కా కొలతలు అలానే ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటిస్తే మీరు ఇంట్లోనే బూందీ లడ్డూలు చాలా బాగా ఎక్కువ రోజులు ఉండేలాగా చేసుకోవచ్చండి. నేను చూపించిన ఆ తీగ పాకం వచ్చేంత వరకు కనుక మీరు సిరప్ పట్టుకుంటే మీరు తీసుకున్న శనగపిండి ఆ చక్కెరకి కరెక్ట్గా సరిపోద్ది. లడ్డు కూడా చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా. అలా అని చెప్పేసి మరీ జ్యూసీగా లేకుండా, అలా అని చెప్పి మరీ గట్టిగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంతే అండి, మన చాలా సాఫ్ట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండే బూందీ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పిండి వంటల్లో స్వీట్స్ ఎన్ని ఉన్నా కానీ మనకు హాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది స్పైసీగా చాలా క్రంచీగా ఉండే ఐటమ్స్ అంటే చాలా ఇష్టపడతారు. అందులో ఈ బూందీ ఒకటి. ఇది ఓన్లీ పండగలకే కాదు, నార్మల్ డేస్లో కూడా చాలా బాగుంటుందండి కారం బూందీ. మా సైడ్ దీన్ని బుడ్డకారాలు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాతో షేర్ చేసుకోండి. ఈ బుడ్డకారాల్ని చాలా క్రంచీగా అండ్ పర్ఫెక్ట్గా రౌండ్గా ఎలా చేసుకోవాలో నేను మీకోసం కొన్ని టిప్స్ ఇందులో షేర్ చేసుకున్నాను. సో వీడియో మొత్తం చూసి మీరు కూడా టిప్స్ ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్ కారం బూందీ చేసేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. మనకి ఎందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం ఒక 150 గ్రాముల వేరుశనగ పప్పు తీసుకోండి. కాస్త దండిగానే కరివేపాకు తీసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా అని చెప్పి కట్టలు అవసరం లేదు. కారం ఒక 2 స్పూన్స్, అలానే వెల్లుల్లి ఒక 15 రెబ్బల వరకు తీసుకొని, సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్ తీసుకోండి. కరివేపాకు వాష్ చేసి ముందు రోజే దాన్ని ఆరబెట్టుకోండి, ఓకేనా. శనగపిండి వచ్చేసి నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నానండి. అంటే 250 గ్రామ్ గ్లాసెస్తో 3 తీసుకున్నాను. అంటే మొత్తము 3/4 కేజీ ఉంటుంది ఇది. సో దీన్ని జల్లి పట్టి తీసుకోండి, ఓకేనా. నేను ఆ వీడియో లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ శనగపిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసేసేసుకొని దీన్ని మొత్తం జస్ట్ ఒకసారి చేతి ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దీన్ని చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక టెక్స్చర్ రావాలండి, అది మనకు ఆ గెరిటకి జస్ట్ ఒక కోటింగ్ అయ్యేలాగా ఆ టెక్స్చర్ రావాలి. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు ఏంటంటే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి వాటర్ పోస్తే జారుగా అయిపోద్ది, లేదా అంటే గట్టిగా ఉండలాగా పకోడీ పిండిలాగా ఉంటుంది. సో ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ, నేను చూపిస్తున్నాను కదా, ఒక్కొక్క స్టేజ్కి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఉండలు లేకుండా నీట్గా, కొద్దిగా శ్రమ ఉంటుంది బట్ బాగా మిక్స్ చేసుకోండి. అలాగా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ పైన గెరటికి కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిందంటే మనం ఇలాగ పిండిని కనుక ఒక చుక్కలా వేసామనుకోండి, అది వెంటనే పైకి ఒక బాల్ లాగా ఫామ్ అయి పైకి వచ్చేస్తుంది. అప్పుడే మనకు ఆయిల్ కాగినట్టు. సో అప్పటి వరకు మనము ఈ ఆయిల్ కాచుకున్న తర్వాత మనం ఇప్పుడు నేను చెప్పాను కదా జాలి గెరెట, అది తుల్లి గెరెట తీసేసుకునేసి మనం తీసుకున్న బ్యాటర్ని ఒక గెరెట తీసుకోవాలండి. 3/4 గెరెట తీసుకుంటే పెద్ద గెరెట అయితే, చిన్న గెరెట అయితే 1 గెరెట చాలు. ఇలాగ దీని మీద వేసేసుకునేసి మనము ఇలాగ ట్యాప్ చేస్తూ ఉంటే సరిపోద్దండి, అదే పడిపోద్ది అందులో. అప్పుడు ఏంటంటే మనము ఈ ఆయిల్ బాగా కాగింది కాబట్టి మీరు చూడొచ్చు వెంటనే అవి బాల్స్ లాగా ఫామ్ అయిపోయేసి సైడ్ వెళ్ళిపోతుంటాయి. ఇట్లా అంటే అట్లాగా, లైక్ మనము దీన్ని మరీ ఎక్కువగా లోడ్ చేయము, జస్ట్ ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని లోడ్ చేస్తే
అది ఇంకా మనకు ఉంటలుగా వస్తాయండి. సో అదొక టిప్. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో టిప్ వచ్చేసి, మనము వెంటనే ఇది వేసిన తర్వాత ఆ గెరెట్ కింద ఉన్న ఎక్సెస్ పిండి ఉంది కదా, అది జాలి గెరెట్కున్న పిండి అది తీసేయాలండి. అప్పుడే మనకు ఆ హోల్స్ మనకు మళ్ళీ క్లోజ్ అవ్వకుండా బాగుంటాయి, మళ్ళీ రౌండ్గా రావడానికి బాగుంటుంది. ఓకేనా. సో ఇంకో థర్డ్ టిప్ వచ్చేసి, వన్స్ మీకు బూందీ కాగింది అంటే వేగింది అంటే ఆయిల్ చల్లబడిపోద్దండి. లైక్ అంటే ఆయిల్ ఫస్ట్లో వచ్చిన నురగ అనేది ఉండదే. చూపిస్తాను ఉండండి ఒక సెకండ్. ఇప్పుడు మనము ఇందులో ఫస్ట్ వేసాం కదా, మన బూందీ వేయగానే చూసారనుకోండి, ఆ బూందీ వచ్చేసి మనకు మొత్తము ఫుల్ పొంగొచ్చినట్టుగా వస్తుంది ఆయిల్ కదా. సో ఇలాగా మనము కాగేటప్పుడు చూడండి, అలా నురగొస్తూనే ఉంది ఇక్కడ ఒక చోటు నుంచి. వన్స్ అది కాగిన తర్వాత మీరు గమనిస్తే మొత్తము ఇంకా నురగ రాదు ఎక్కువగా. సో ఆ టైంలో చూడండి, మీరే చూడొచ్చు. సో అంతవరకు వచ్చేంత వరకు కలర్ కూడా మారిపోయింది కదా. ఇంకా దాన్ని వెంటనే మనం తీసేసుకునేసి మనము దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకోండి. అప్పుడు ఆయిల్ ఏమైనా పోద్ది. సో అక్కడ వేసేసుకున్న తర్వాత ఇలాగ ప్రతిసారి కూడా ఆయిల్ బాగా కాగాలండి. ఫోర్త్ టిప్, ఆయిల్ అనేది బాగా కాగాలి, అప్పుడే మీకు రౌండ్గా బాగా వస్తాయి. సో ఇలాగా మీకు ఎన్ని ఆయిల్ వస్తే అన్నీ మనము బూందీ వేసేసుకుని ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా మీరు ఎన్నైనా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 3/4 kg చేశాను కదా, మీరు ఇలాగానే ఈ టిప్స్ ఫాలో అయితే చేసుకుంటే కేజీలైనా చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఈ స్టెయినర్లో నుంచి ఒక పెద్ద గిన్నెలోకి మార్చేసుకోండి. అది మనకు కలిపేదానికి అన్ని విధాలుగా కూడా బాగా కరెక్ట్గా ఉండాలి. సో కొద్దిగా పెద్ద గిన్నెలోకి ఈ మొత్తాన్ని కూడా బూందీ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అదే ఆయిల్లో పల్లీలు తీసేసుకొని వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. దీనికి కూడా ఒక టిప్ ఉందండి. పల్లీలు మనకు సరిగ్గా వేగాయో లేదో కనుక్కోలేము మనము. సో మనం ఏంటంటే వేడి ఆయిల్ నుంచి తీసుకొని తినేసి చెప్పలేము కదా. సో ఇది కనుక ఫస్ట్ మనకు పల్లీలు బాగా వేగాయి అనుకోండి, ఆ ఆయిల్ సేమ్ ఫస్ట్లో వచ్చినంత పొంగు తర్వాత లాస్ట్లో ఉండదండి. కొద్దిగా ఆల్మోస్ట్ పొంగు కాస్త తగ్గుతుంది. ఇంకా పూర్తిగా ఫినిష్ అయ్యే టైంలో తీసేస్తే మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీ పల్లీలు వస్తాయి. సో అలానే కరివేపాకు కూడా సేమ్ అండి. కరివేపాకు ఏమి మీకు పెద్దగా మాడిపోవడాలు అలా ఏమి ఉండదు. సో మనము నేను చెప్పినట్టుగా తీసుకుంటే జస్ట్ ఇలాగా ఆయిల్ ఇప్పుడు ఫస్ట్లో వస్తుంది కదా, పొంగు వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇదేం కలర్ మారలేదు కానీ సేమ్ కలర్లోనే, బట్ ఆయిల్ అనేది చాలా వరకు సైలెంట్గా ఉంది. అంటే ఇంకా మనకు వేగింది క్రిస్పీగా. ఇప్పుడు ఇదంతా కూడా మన బూందీలోకి యాడ్ చేసుకునేసి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. అలానే కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. కాస్త మరీ స్పైసీగా అయితే ఏం లేదు. మీరు కావాలంటే స్పైసీ లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అలానే ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాను. మనం కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మన చాయిస్ అది. సో ఇలాగ మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా ఎగరేస్తూ మిక్స్ చేసుకోండి. నేనంటే కాలుతుంది కాబట్టి ఇలా ఎగరేసుకుంటున్నాను. మనము స్పాచులా టైప్లో ఉండి ఒక ఏదైనా తీసేసుకునేసి అలాంటిది దాంతో కూడా కలుపుకోవచ్చండి. ఒక ఫ్లాట్ గెరిటతో ఇలాగ మొత్తాన్ని కూడా మనం బాగా అన్నీ కూడా కలిసేలాగా వేడి మీద కలుపుకుంటే ఏంటంటే మొత్తం ఈవెన్గా కలుస్తాయి. మంచిగా ఎక్కడంటే అక్కడ ఉంటలుగా లేకుండా, లేదంటే ఒకదానికే కారం ఉప్పు అని ఉండకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కలుపుకుంటాము. కాస్త చల్లారనిచ్చేసి మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు. వన్స్ కలిపేసేసుకోగానే కాసేపు గాలికి మొత్తం వేడంతా పోయిన తర్వాత దీన్ని మనం ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 month ఉంటాయండి. మీరు ఎక్కువగా గాలికి పెట్టొద్దు వీటిని, జస్ట్ చల్లారగానే మార్చేసుకోండి. సో అంతే అండి, మన కారపు బూందీ ఈజీగా రెడీ అయింది కదా. మీ సైడ్ ఈ కారపు బూందీని ఏమని పిలుస్తారో చెప్పండి. మా సైడ్ అయితే వీటిని బుడ్డకారాలు అంటారు. సో మీరు కూడా ఈ వీడియో చూసేసి వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.